మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ అన్నయ్య జైలుకి వెళ్ళకూడదన్నా, దేవాకి బుద్ధి వచ్చి మనిషిగా మారాలన్నా నువ్వు నీ బుద్ధిని ఉపయోగించాలి. నువ్వు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. నువ్వే ఇదంతా చేయాలి అని తిరుపతి చెప్తూ ఉంటుంది. కానీ నేనొక్కదాన్నే బలంగా ఉన్న వాళ్ళని ఢీకొట్టడం చాలా కష్టం కదా అత్తయ్య! నాకు ఎవరి అండైనా కావాలి అని అంటే నేను నీకు తోడుగా ఉంటాను అని తిరుపతి చెప్తూ ఉంటుంది. కానీ ఇక్కడ బుద్ధి బలం ఉపయోగించాలి. నువ్వు చాలా తెలివైన దానివి కదా! కాబట్టి ఏదైనా సరే బుద్ధిగా ఆలోచించి ముందడుగు వేయాలి అని తిరుపతి ధైర్యం చెప్తూ ఉంటే, అప్పుడే బామ్మ ఇదంతా కూడా చాటుగా వింటూ ఉంటుంది. తర్వాత శ్రీవల్లి మార్కెట్‌లో కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే శ్రీవల్లిని దేవా కారులో వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు. శ్రీవల్లి, నేను నీ మెడలో తాళి కట్టి ఉంటే నువ్వు నాతో సప్తపది నడిచేదానివి. కానీ నేను పొరపాటున ఆ నాగవల్లి మెడలో తాళి కట్టాను. కానీ నేను నీ వెనకాలే ఫాలో అవుతూ ఉన్నాను. ఎప్పుడు నేను నీతోనే ఉంటాను శ్రీవల్లి, ఉంటాను అని దేవా కారులో వెనకాలే ఫాలో అవుతూ ఉంటే, వెంటనే శ్రీవల్లి గమనించేసి, దేవా బావేంటి నన్ను ఫాలో అవుతున్నాడు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇంటికి త్వరగా వెళ్ళిపోవాలి అని శ్రీవల్లి త్వరగా అడుగులు వేస్తూ నడుస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే దేవా శ్రీవల్లి పక్కగా వచ్చి కారుని మెల్లగా డ్రైవ్ చేస్తూ, ఏంటి శ్రీవల్లి త్వరగా వెళ్ళిపోతున్నావు ఏంటి, నేను లిఫ్ట్ ఇవ్వనా అని అడుగుతూ ఉంటాడు. శ్రీవల్లి ఏమి మాట్లాడకపోయేసరికి మౌనం అర్ధాంగీకారం అంటారు కదా! నిన్ను నా కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళటమే మిగిలింది. కాబట్టి వచ్చేసేయ్ శ్రీవల్లి అని దేవ పిలుస్తూ ఉంటాడు. తర్వాత గంగ, శివ ఇద్దరు బైక్‌లో వెళ్తూ ఉంటారు. అయితే గంగ వెనకాల శివ కూర్చోకుండా పక్కన ఉన్న ఆ దాంట్లో కూర్చొని ఉంటుంది. అప్పుడు శివ పాట పాడుతూ ఉంటుంది. "ఏయ్! ఎందుకు అలా అరుస్తున్నావు? అలా దాంట్లో కూర్చొని ఇలా పాటలు పాడుతూ గెంతులు వేస్తూ ఉంటే అదేమీ సోఫా కాదు. కింద పడిపోతావు జాగ్రత్త" అని గంగ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. "నేను నీ వెనకాల కూర్చుంటానంటే ఇదిగో ఈ తొట్టెలో పడేశావు. మరి ఇక్కడ నేను ఇలా కూర్చొని పాటలు పాడుకోక ఇంకేం చేయాలి" అని శివ అంటుంది. "నేను నా వెనకాల నిన్ను కూర్చోపెట్టుకున్నాననుకో, చెవిలో జోరీగల ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు. అందుకే నిన్ను దీంట్లో పడేశాను" అని గంగ అంటాడు. భార్యాభర్తలు అన్న తర్వాత మనసు విప్పి మాట్లాడుకోవాలి. అయినా కూడా నువ్వేంటయ్యా నన్ను ఇలా మాట్లాడుతున్నావు అని శివ అంటుంది. అయినా నువ్వు చెల్లెల్నే వదిలేసుకున్నవాడివి. మరి నేనెంత అని శివ అంటుంది. నేనేం వదిలేసుకోలేదు. తనే వద్దనుకొని వెళ్ళిపోయింది అని గంగ అనడంతో, కానీ నువ్వే కదా కాఫీ తీసుకురా, టిఫిన్ పెట్టు నాగవల్లి అని నాగవల్లి జపం చేస్తున్నావు అని శివ అంటే, కలిసి పెరిగిన వాళ్ళం కదా అలా ఇలా మర్చిపోతాను అని గంగ అంటాడు. అయితే మరి నాగవల్లిని చెల్లే కాదు ఎందుకు పొమ్మన్నావు అని అంటే, అయ్యో నేను పేరుని మర్చిపోలేకపోతున్నానని చెప్తున్నాను అంతే, మనిషిని కాదు అని గంగ అంటాడు. ఏంటి శ్రీవల్లి, వచ్చి నా పక్కన కూర్చో, కారు ఎక్కు అని చెప్తున్నాను కదా! అయినా నువ్వు చాలా బాగుండాలి, లగ్జరీలా బతకాలి, నీ కోరికలన్నీ కూడా తీరుతూ ఉండాలి. కానీ ఆ షణ్ముగం గారిని పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది చెప్పు? వాడికి తిప్పి కొడితే 35,000 జీతం కూడా ఉండదు. కోరికలన్నీ తీర్చుకోవాలంటే నాలాంటి మంచి శాలరీ ఉన్న మొగుడు నీకు రావాలి. నా శాలరీ ఎంతో తెలుసా? 1,50,000. స్టేషన్‌కి వచ్చే లంచాలు అవి ఇవి కలుపుకుంటే నెలకొక నెక్లెస్ నువ్వు చేయించుకోవచ్చు. ఒక్క మాట కూడా మాట్లాడవేంటి శ్రీవల్లి? మాట్లాడు శ్రీవల్లి అని దేవా చెప్తుంటే, అప్పుడే శ్రీవల్లి ఒక్క క్షణం ఆగిపోతుంది. వాళ్ళ చెల్లి గురించి చెప్తే గంగబావ శివాలెత్తిపోతున్నాడు. ఈ వారంలో నా పోలీస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయని చెప్తే ఇంకెంత కోపం తెచ్చుకుంటాడో ఏంటోనని శివ మనసులో అనుకుంటూ, ఏంటయ్యా నేను రకరకాల చీరలు అవి ఇవి కొనుక్కుందాము, చాలా సంతోషంగా ఉందామనుకుంటే నీ చెల్లిని అడ్డు పెట్టుకొని నాతో గొడవ పెట్టుకున్నావు కదా అని శివ అంటుంది. రేపు నేను పోలీస్ ఉద్యోగం ఎలాగూ తెచ్చుకుంటాను. అప్పుడు తప్పు చేసిన వాడిని నేను జైలుకు పంపించేస్తాను. అప్పుడైనా నాగవల్లికి అన్యాయం చేసిన మా అన్నయ్య జైలుకి వెళ్తాడు కదా! అది కూడా నేనే పంపించబోతున్నాను అని శివ చెప్తూ ఉంటే, "ఆ! నువ్వు ఎక్కువగా ఊహించుకొని తొట్టిలో నుండి కింద పడి తల పగలగొట్టుకుంటావు జాగ్రత్త" అని గంగ అంటాడు. నేను ఇలా ఇండైరెక్ట్‌గా పోలీస్ అవ్వబోతున్నాను, రిజల్ట్స్ రాబోతున్నాయని చెప్తున్నా కూడా ఈ గంగబావకి అర్థం కావటం లేదే అని శివ మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే శ్రీవల్లి ఒక్క క్షణం ఆగిపోవటంతో, ఏంటి శ్రీవల్లి నువ్వు ఆగిపోయావంటే నా కారు ఎక్కడానికే కదా! రా శ్రీవల్లి రా ఎక్కు, నా కారు ఎక్కేసేయ్ అని దేవ అడుగుతూ ఉంటాడు. అయితే శ్రీవల్లి పక్కనే నీళ్ల బురద ఉండి ఉంటుంది. దానిని చూస్తూ 4 అడుగులు వెనక్కి వెళ్తుంది. ఏంటి శ్రీవల్లి, నువ్వు వెనకడుగు వేయకూడదు, ముందడుగు వేయాలి, నాతో కలిసి ముందడుగు వేయాలి, నాతో జీవితం పంచుకోవాలి, రా శ్రీవల్లి రా అని దేవ కారు దిగి శ్రీవల్లి వెనకాలే వస్తూ ఉంటాడు. అప్పుడే శివ అక్కడ శ్రీవల్లిని గమనించేసి, బావా పోనివ్వు బావా, ఆ బురదలో నుంచి పోనివ్వు, మా అన్నయ్యపై పడాలి బావా అని బాగా రెచ్చగొడుతూ ఉంటుంది. వెంటనే గంగ బురద నీళ్లు
దేవాపై పడేలా బైక్ని తెచ్చి కరెక్ట్గా అక్కడికి వచ్చేసి ఆపి పడేస్తాడు. దాంతో బురద నీళ్ళన్నీ కూడా దేవాపై పడిపోతాయి. ఏయ్, నీకు కళ్ళు కనిపించట్లేదా అని దేవా అరుస్తూ ఉంటాడు. కళ్ళు కనపడంది నాకు కాదు నీకు. నువ్వు కళ్ళు పెట్టుకొని చూస్తే అర్థమవుతుంది. నా చెల్లి శ్రీవల్లి ఇలా వెనకడుగు వేసిందంటే ఆలోచించి వెనకడుగు వేసింది. బుద్ధి ఉపయోగించింది కాబట్టే ఇలా వెనకడుగు వేసింది అని గంగ అంటాడు. నీకు ఇంకా అర్థం కాలేదనుకుంటా. నువ్వు సరిగ్గా శ్రీవల్లి వెంట పడుతున్నావా? శ్రీవల్లి ఆల్రెడీ మేము ఇక్కడికి వస్తున్న విషయం ముందే గమనించేసిందా? అందుకే బురద ఉన్న చోట శ్రీవల్లి ఆగిపోయింది. సరిగ్గా నువ్వు కూడా ఇక్కడే కార్ని ఆపేశావు. వాళ్ళ అన్నయ్య ఏదో ఒకటి చేస్తాడని శ్రీవల్లికి తెలుసు. అందుకే శ్రీవల్లి పులిలా వెనక్కి అడుగు వేసింది. ఇక్కడ పులి ఎవరో కాదు శ్రీవల్లినే అని శివ దేవాకి వార్నింగ్ ఇస్తుంది. పులి ఎలా గాండ్రిస్తుందో శ్రీవల్లి అలా బుద్ధితో నీకు బుద్ధి చెప్పింది అని శివ చెప్తోంది. అవును, నీలాంటి వాళ్ళు ఇలాగే మట్టి కొట్టుకుపోతారని గంగ కూడా దేవాకి వార్నింగ్ ఇస్తాడు. హలో బ్రదర్, ఎందుకైనా మంచిది సువాసన వచ్చే షాంపూనో ఏదో ఒకటి వాడు. ఎందుకంటే పొద్దు పొద్దున్నే ఈ వీధిలో పశువులు వెళ్తూ ఉంటాయి. యాకి నువ్వు చాలా వాసన కూడా వస్తున్నావు అని దేవాకి శివ వార్నింగ్ ఇచ్చి బైక్లో కూర్చొని రైట్ రైట్ అని అనడంతో గంగా, శ్రీవల్లి, శివ ఇంటికి వెళ్తారు. తర్వాత బామ్మ నాగవల్లి తిరుపతి మాట్లాడుకున్నదంతా కూడా వరదరాజులకి వివరంగా చెప్పేస్తుంది. ఏందిరా అప్పుడా నేను చెప్పిన తర్వాత కూడా కాలు గాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నావు, ఏమీ మాట్లాడకుండా అని బామ్మ అంటుంది. అమ్మ, ఆ నాగవల్లి ఈ ఇంటిని మట్టు పెట్టడానికే ప్లాన్ ప్రకారం అన్నయ్య తోడుండాడన్న అండతో ఈ ఇంట్లోకి అడుగు పెట్టినట్లు ఉంది. దానికి తోడు తిరుపతి కూడా తోడైంది కదా. కానీ తిరుపతికి అంత ధైర్యం లేదు. ఇంట్లోకి దేవత కోడలుగా వచ్చిందని చాలా సంబరపడుతూ ఉన్నట్లుంది. కానీ ఆ నాగవల్లి ఏమి రెచ్చిపోకముందే మనం మట్టు పెట్టాలి అని వరదరాజులు అనడంతో అవును, ఏదో ఒకటి ఆలోచించు, దానికి ఏదైనా ఐడియా ఉందా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. అమ్మ, శ్రీవల్లిని చేసుకోవాలని అనుకున్నారు కదా, ఇంటికి కోడలుగా తీసుకువెళ్ళాలనుకున్నారు కదా, వాళ్ళకి విషయం చేరేయాలి. వాళ్ళు గంగతో గొడవ పడేలా చేస్తాను, నిప్పుని ఎలా రాజేస్తానో చూస్తూ ఉండమ్మా అని వరదరాజులు అనడంతో అవును, వాడి పచారీ కొట్టు ఎలా అయితే తగలపడిపోయిందో ఇప్పుడు వాడి గుండె కూడా అలాగే కాలిపోవాలి. ఏం చేస్తావో త్వరగా చెయ్యి అని అంటే నేను ఇప్పుడు రాజేస్తా కదమ్మా చూస్తూ ఉండు అని వరదరాజులు అంటాడు. తర్వాత అమృత హోటల్లో దోశలు వేస్తూ ఉంటే అప్పుడే వీర్రాజు అక్కడికి వస్తాడు. ఏంటి బావా, ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అని అమృత కోప్పడుతూ ఉంటుంది. తప్పు మా అన్నయ్య చేస్తే నువ్వు నన్నెందుకు దూరం పెడుతున్నావు, మాట్లాడు అమృత అని వీర్రాజు అడుగుతూ ఉంటాడు. తప్పు ఎవరు చేసినా నువ్వు కూడా ఆ ఇంటి వాడివే కదా అని అమృత అంటుంది. నేను నాగవల్లి వదిన గురించి మాట్లాడడానికి వచ్చాను అని అంటే తను నాకంటే చిన్నది, నాగవల్లి అని పేరు పెట్టి పిలవచ్చు, వదిన అని ఎందుకు అంటున్నావు అని అమృత అంటే ఎంతైనా దేవా అన్నయ్య కదా నాకు, అందుకే దేవ అన్నయ్య భార్యని నేను వదిన అనే కదా పిలవాలి, చిన్నదైనా పెద్దదైనా నేను వదిన అనే పిలుస్తాను. నాగవల్లి వదిన మా ఇంట్లో చాలా ధైర్యంగా ఉంది, అది చెప్పి వెళ్దామని వచ్చాను అని వీర్రాజు అనడంతో నిజానికి చెప్పాలంటే మా అందరిలో కల్లా నాగవల్లి చాలా తెలివైంది, చాలా ధైర్యం గలది కూడా. మా ఇంట్లో తనకి ఏ పని చెప్పేవాళ్ళం కాదు, అన్నయ్యకి తెలియకుండా బాక్సింగ్కి పంపించేవాళ్ళం. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి పనులు చేస్తూ ఉండాలి. పాపం నాగవల్లి జీవితం నాశనం అయిపోయింది అని అమృత బాధపడుతూ ఉంటే ఓ, నాగవల్లికి బాక్సింగ్ కూడా వచ్చా, అయితే తన భవిష్యత్తు బాగుండేలా నేను చేస్తాను కదా అని వీర్రాజు అంటే ఆ పుణ్యం కట్టుకో బావా, ఏదో ఒకటి చెయ్యి బావా అని అమృత అంటుంది. తర్వాత షణ్ముగం అమ్మ నాన్నని వరదరాజులు బామ్మ ఇంటికి పిలిపిస్తారు. మేము మీ మంచి కోసమే చెప్తున్నాము, అసలు మీ షణ్ముగానికి శ్రీవల్లికి ఇంకా పెళ్లి ఎందుకు చేయలేదు అని వరదరాజులు నిలదీస్తూ ఉంటే పెళ్లిలో చూశాం కదండి, శ్రీవల్లి మెల్లో తాళి కట్టిపోయి నాగవల్లి మెల్లో తాళి కట్టాడు. అప్పటి నుంచి గంగ కూడా చాలా దిగాలుగా ఉన్నాడు, అందుకే మేము కూడా పెళ్లి గురించి ఏమీ అనుకోవట్లేదు అని షణ్ముగం అమ్మ నాన్న అంటుంటే త్వరగా శ్రీవల్లికి షణ్ముగానికి పెళ్లి చేసేయండి, లేకుంటే శ్రీవల్లి మీద మోస్తో మా దేవ మళ్ళీ ఏదైనా తప్పు చేశాడనుకో ఉన్న ఆ పోలీసు ఉద్యోగం కూడా పోతుంది. అయినా కూడా షణ్ముగం పెళ్లి ఖర్చులు కానీ ఆ గంగగాడికి చాలా డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడేమో ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేసుకొని నాగవల్లిని మా ఇంటికి కోడలుగా పంపించేసి ఇక శ్రీవల్లి పెళ్లి ఏం చేద్దాంలే అని ఉన్నాడేమో అని వరదరాజులు బామ్మ కావాలనే వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటాడు. ఏంటి, మా షణ్ముగం గంగకి చాలా డబ్బులు ఇచ్చాడా, మీరు చెప్తున్నది నిజమేనా అని అంటుంటే అవును, షణ్ముగం ఇచ్చిన డబ్బులన్నీ అయిపోయి చేసుకుని ఇప్పుడు శ్రీవల్లిని మీ ఇంటికి కోడలుగా పంపించకుండా ఇలా నాంచుతున్నాడు అని వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటాడు. అవునా, అయితే ఇప్పుడే వెళ్ళి ఆ గంగని నిలదీస్తాము, శ్రీవల్లి పెళ్లి చేయకుండా మా అబ్బాయి దగ్గర డబ్బులన్నీ తీసుకొని ఇలా నాశనం చేస్తున్నావా అని నిలదీస్తాము అని వాళ్ళిద్దరూ కోపంగా వెళ్ళిపోతారు. చూసావా అమ్మా, మనం నిప్పు పెడితే అది రాజుకోకుండా ఎలా ఉంటుందని వరదరాజులు చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇప్పుడు అక్కడ జరిగే ఆ పెద్ద గొడవని మనం కూడా చూడాలమ్మా అని వరదరాజులు
అంటాడు. గంగ, శివ, శ్రీవల్లి హోటల్ దగ్గరికి వస్తారు. ఏంటి వీర్రాజు ఇలా వచ్చావు అని గంగ అడుగుతూ ఉంటే, మిమ్మల్ని అందరినీ ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. నాతో ఇలా మాట్లాడతారని అసలు అనుకోలేదు. చాలా థ్యాంక్స్ బావ నన్ను దూరం పెట్టనందుకు అని వీర్రాజు సంతోషపడుతూ ఉంటే, దూరం పెట్టింది నిన్ను కాదు మమ్మల్ని. శ్రీవల్లినిచ్చి ఇంకా మా ఇంటికి కోడలుగా పంపించకుండా మమ్మల్ని దూరం పెడుతున్నారు అని షణ్ముగం అమ్మా నాన్న గంగతో గొడవ పెట్టుకుంటూ ఉంటారు.